శుభములు కలుగు నీకు. ఇదిగోండి 25 లక్షలు. లెక్క పెట్టుకోండి. ఏయ్, రాత్రికి రాత్రి ఇంత డబ్బు ఆ అమ్మవారు పంపించిందంటే నమ్మడానికి మేమేమన్నా పిచ్చివాళ్ళమా? నిజం చెప్పండి, ఎక్కడిది డబ్బు? మనం ఎదుటి వాళ్ళకి ఏదిస్తామో దుర్గమ్మ మనకి అదే రెట్టింపుగా తిరిగి ఇస్తుందని నా నమ్మకం. మీరు నన్ను చెడ్డదానిలా చూస్తున్నారు, కానీ ఏనాడు నేను చేసిన చిన్న మంచి ఈరోజు ఇన్ని రెట్లుగా మారి తిరిగి నా దగ్గరకొచ్చింది. ఓహో, ఎవరో మీకింత మంచి పని చేసిన మహానుభావుడు. ఈ ఊళ్ళో మీరొక్కరే డబ్బులు ఎక్కువ ఉన్న మనుషులు అనుకుంటున్నావా? ఇంకా చాలా మంది ఉన్నారు రేఖ. ఇంతకు ముందు మేము పొలం అమ్మపోతే ఒక వేద వచ్చి దానికి అడ్డం పడ్డాడు. అందుకే మేము మీ దగ్గర డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు ఆ డబ్బు తీసుకోకపోయి ఉంటే ఈరోజు మాకిన్ని కష్టాలుండేవి కావు. మేమందరం ఎంతో సంతోషంగా ఎలాంటి డిస్టర్బెన్స్లు లేకుండా ఉండేవాళ్ళం. ఎవరు ఎన్ని వెధవ ప్లాన్లు వేసినా అమ్మవారు మాకు తోడుగా ఉంది. మాకది చాలు. ఇంకా అమ్మవారికి చీర ఇచ్చేది మేమే అరుంధతి గారు. ఈరోజే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. వరాహి, ఇవ్వమ్మా. తీసుకో అరుంధతి. నువ్వు మాకు డబ్బిచ్చి సాయం చేసినప్పుడు నీలో నేను అమ్మవారినే చూశాను. ఆ సాయాన్ని బతికున్నంత కాలం మర్చిపోను. ఇప్పుడు నా కూతురు లేచి నడవగలుగుతుంది అంటే దానికి కారణం నువ్వే. ఆ మంచితనాన్ని నేనెప్పుడూ నిలబెట్టుకోవాలని చూస్తాను అరుంధతి. కానీ అమ్మవారికి చీర సమర్పించే సంప్రదాయాన్ని నా నుంచి తీసేసుకోవాలని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు అరుంధతి. ఎందుకంటే అది నాకు ప్రతిష్టకి సంబంధించిన విషయం కాదు, ఇష్టానికి సంబంధించింది. అది నాకు చాలా చాలా ఇష్టం. అయినా మనవి 2 కుటుంబాలని నేను అనుకోవట్లేదు. నా కూతురు నీ ఇంటి కోడలయ్యింది అంటే మనది ఒకే కుటుంబం అయ్యింది. అందుకే చెప్తున్నాను, ఇంకెప్పుడు ఈ ఆలోచన చెయ్యొద్దు. నీ ఇంట్లో ఉన్న నా కూతుర్ని మాత్రం సంతోషంగా చూసుకోవాలన్నదే నా కోరిక. అదే నాకు 10,000.
మీద నీ కోపం ఇష్టంగా మారితే చూడాలని చాలా ఆశపడుతున్నాను అరుంధతి. వెళ్ళొస్తాను. వికీ, పద. తీసుకో అరుంధతి. ఇంకా అమ్మవారికి చీర ఇచ్చేది మేమే అరుంధతి గారు. ఈరోజే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. వికీ, తీసే. ఈ డబ్బు తీసే. ఈ డబ్బుని నా కళ్ళ ముందు నుంచి తీసే. ఇది ఆ కృష్ణ తులసి ఇచ్చిన డబ్బు. నా ఆశల్ని, నా కలల్ని దూరం చేసిన డబ్బు. తీసే, నా ముందు నుంచి తీసే. అమ్మా, అదిగో అక్కడ మగ్గం పని జరుగుతున్నట్టు ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తుంది. మనం అందరం కలిసి అమ్మవారి గుడికి చీర తీసుకెళ్తున్నట్టు నా కళ్ళకి కనిపిస్తుంది. అదంతా అబద్ధమైపోయింది ఇప్పుడు. ఏంటత్తయ్య గారు, చీరనేసే సాంప్రదాయం ఇంటికి వచ్చేస్తుంది అని ఎంతో గర్వంగా చెప్పారుగా మొన్న. ఈరోజు గుడికి వెళ్తుంటే ఇంకేముంది, అత్తగారు తలెత్తుకొని వెళ్తుంది అనుకున్నట్టే అయిపోయింది అనుకున్నాను. కానీ యుద్ధంలో బాగా బాణాలు దిగిపోయి వీరుడు పడిపోయినట్టు ఇక్కడికొచ్చి ఈ సోఫాలో కూలబడిపోయారేంటి? అంటే వాళ్ళ గుళ్ళో మీ గాలి మొత్తం తీసేశారన్నమాట. హాసిని, ఎక్కువ మాట్లాడితే గుళ్ళో మీ వాళ్ళ వల్ల వచ్చిన కోపమంతా నీపైన దిగిపోతుంది. జాగ్రత్త. అంటే కొడతారా? కొట్టండి, ఏం పర్లేదు. ఎలాగో కోర్టులో పేపర్స్ ఇంకా పెట్టలేదు. వాటిలో ఈ మ్యాటర్ కూడా ఇంక్లూడ్ చేసి ప్రూఫ్ గా నా ఫోటోలు కూడా పెట్టేస్తాను. దెబ్బకి మీకు ఎక్కిందంతా దిగిపోతుంది. నాకు డివోర్స్ ఓకే చేయడంతో పాటు మీ ముగ్గురిని తీసుకెళ్లి జైల్లో పడేస్తాను.
మీరు అది చేస్తా ఇది చేస్తా అని ఊరికే ఉరుముల్లా ఉరమడం తప్ప పిడుగులు కురిపించడం మీ వల్ల కాదు. అయినా మీరు నన్నేం టచ్ చేయలేరు. ఇంకా వాళ్ళనేం చేయగలరు? ఏమీ చేయలేరు. మీరేమీ చేయలేరు. అమ్మా చూసావా ఎలా రెచ్చిపోతుందో? మనని బెదిరిస్తుంది, హేళన చేస్తుంది. దీనంతటికీ కారణం ఆ డబ్బు. అంత డబ్బు ఇంత సడన్ గా వాళ్ళకెలా వచ్చింది? నేనే అందేలా చేశాను. నువ్వా? రేఖా, నువ్వు వాళ్ళకి మనీ అరేంజ్ చేయడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు చేసేవలా? ఆవేశపడుకు వికీ, ఇదంతా నా ప్లాన్. ఏంటి నీ ప్లాన్? విక్కీ నువ్వాగు. అమ్మా వికీ, నేను చెప్పేది కూల్గా వినండి. మొన్న రోజు రఘు అని నా ఫ్రెండ్ని పోచయ్య కొడుకులా కృష్ణ తులసి ఇంటికి పంపించి ఆ డబ్బు ఇప్పించాను. పోచయ్య కొడుకుగానా? అంటే పోచయ్య తీసుకెళ్లిన డబ్బు కొడుకు తిరిగి ఇచ్చేసినట్టా? ఎగ్జాక్ట్లీ. దానివల్ల లేని పోచయ్య మంచోడవుతాడు కాని ఉన్న మనకేం మంచి జరుగుతుంది? చరణ్ని నేను పెళ్లి చేసుకోవాలి అంటే వారాహిని దూరం చేయాలి. వారాహి దూరం అవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్యలోకి ఇంకో మనిషి రావాలి. ఆ మనిషి నా మనిషి అయి ఉండాలి. అప్పుడే వాడు నేను చెప్పినట్టు ఆడతాడు. అందుకే ఈ రఘు కథలోకి వచ్చాడు. అమ్మా, చీర సంప్రదాయం ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ మన సొంతం చేసుకునేలాగా ప్లాన్ చేయొచ్చు. కానీ వారాహికి చరణ్కి పెళ్ళైతే ఇంకెప్పటికీ చరణ్ నా వాడు కాలేడు. కానీ ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. చరణ్కి నాకు పెళ్లి జరగడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నన్ను నమ్మమ్మా. ఓకే, నేను గెలిచినా ఓడినా ఫైనల్గా నాకు కావాల్సింది మీ ఇద్దరి సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ విషయం నాకు ముందే చెప్పుండాల్సిందమ్మా. అప్పుడు నేను ఈ విషయంలో ఇంత ఎమోషనల్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. అమ్మా, నువ్వు ఇంత బాధపడతావని నేను ఊహించలేకపోయాను. అందుకే అంతా అయ్యాక చెప్దామని ఆగాను. ఐమ్ సో సారీ మా. ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు.
అమ్మా, నన్నొదిలి వెళ్ళిపోతావనుకొని నేను చాలా భయపడ్డాను. నన్ను దీవించావు కదమ్మా. నాతోనే ఉంటున్నావు కదా, చాలమ్మా. నాకు నువ్వు చాలు. మా అమ్మ నాతో ఉన్నట్టే ఉంది. చాలా సంతోషంగా ఉంది తల్లి. వారాహి, దారాలెక్కించమ్మా. హలో హలో కళ్యాణి, ఎవరు? నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. నువ్వు ఒకసారి స్టేషన్కి రావాలి. నేనా? ఎందుకు సార్? మేడం నీతో మాట్లాడాలంట. నువ్వు డైరెక్ట్గా స్టేషన్కి రావాలి వెంటనే. అలాగే సార్, ఇప్పుడే వస్తున్నాను. ఓకే. అమ్మా, డీసీపీ అనూష గారు నన్ను వెంటనే రమ్మన్నారంట. నిన్న ఎందుకు? ఏమో చెప్పలేదు, వచ్చాక చెప్తామన్నారు. సరే, వెళ్ళిరామ్మా. కమ్ కళ్యాణి. చెప్పండి మేడం, ఏదో చెప్తానన్నారంట. యా, నువ్వు కాబోయే పోలీసువి కాబట్టి
నేను నీకు అండర్ కవర్ ఆపరేషన్ అప్పచెప్తున్నాను. అండర్ కవర్ ఆపరేషనా? ఇది నీ కెరీర్కి ఎంట్రన్స్ టెస్ట్ లాంటిదనుకో. ఏంటది మేడం? ఇదొకసారి చూడు. ప్రణయ్ కేస్ ఫైల్ కదా మేడం? యూర్ రైట్. ఈ కేసు నీకే అప్పగిస్తున్నాను. ప్రణయ్ ఏమయ్యాడో నువ్వే కనిపెట్టాలి. అదేంటి మేడం, మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ సిన్సియర్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తున్న కేసుని నాకు, అది కూడా ఇంకా పోలీస్ ట్రైనింగ్ మొదలవ్వని నాకు అప్పగించడం ఏంటి? నేను అర్జెంటుగా ఇక్కడ నుంచి లీవ్లో వెళ్లాల్సిన పరిస్థితి. బార్డర్లో ఉన్న నా భర్త ఇంజూర్ అయ్యాడు. ఆయన్ని చూసుకోవాల్సింది నేను. ఐఎమ్ సారీ మేడం. ఇట్స్ ఓకే. దేశంలో నాయకులమని చెప్పుకునే వాళ్ళు అస్సలు నీతి లేకుండా ప్రవర్తిస్తుంటే, దేశ సరిహద్దుల్లో సైనికులు నీతి నిజాయితీలతో ప్రాణాలకి తగ్గించి యుద్ధాలు చేస్తూ ఉంటారు. కానీ మేడం, మీ కింద ఎంతో మంది ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉండగా నాకే ఎందుకు ఈ బాధ్యత అప్పగిస్తున్నారు? నేను మీ పెద్దమ్మాయి వారాహి గారిని ఇష్టపడుతున్నాను. అందుకే మీకు ఇష్టమైతే సంబంధం కలుపుకుందామని తాంబూలాలు తీసుకొని వచ్చాను.